ఆర్ యు రెడీ గైస్? మీకు బ్రేకింగ్ న్యూస్, డిపార్ట్మెంట్ కి షాకింగ్ న్యూస్, మాఫియాకి క్రియేట్ చేయగలిగా. అంటే 20 seconds ఆర్ట్కి మీరు 60 lakhs చార్జ్ చేశారా? అది అయ్యగారు వచ్చేసా. వాళ్ళ యొక్క క్వశ్చన్స్ అన్ని మీకు స్ట్రైట్ వేలో అడుగుతా, మీరు జెన్యున్ గా ఆన్సర్ చెప్తారా? జెన్యున్ గా ఆన్సర్ చెప్తా. ఫస్ట్ క్వశ్చన్, హ్యాపీ దివాలి. దానికి ఇంకా టైం ఉందిగా. నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. హర్షిత ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం అనేది అది చాలా పెద్ద ఆరోపణగా ఇప్పుడు అంతా వినపడుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయితే బ్యానడ్ ఆప్స్ లిస్ట్ లో ఉన్నవి మేమేవి చేయం. సార్ ఏంటి సార్ అది? లో ఉన్నవి మేమేవి చేయం. టెలిగ్రామ్ లింకుల్ని క్రియేట్ చేసి అందరినీ అక్కడికి రప్పించి బలవంతంగా ఆడిస్తున్నారట. సత్య అయినప్పటికీ బాధ్యత అన్నది ముఖ్యం. ఇక్కడ మీరు ఐపీఎల్ అప్డేట్స్ కూడా పొందొచ్చు ఈ లింక్ వాడి. స్కై అనే నీతి లేని కుక్క. ఇంకొంతమంది ఏంచి వాళ్ళ డబ్బుల్ని తీసుకొని గాల్లో ఇసిరి ఏవో స్టంట్లు చేసి ఇలా ఆడితేనే వస్తున్నాయి అన్నట్టు అంటున్నారంట. 1 hour later. ఒక అబ్బాయి డబ్బులు విసిరేస్తాడు. ఆ వీడియో ఒకసారి చూపించండి. అసలు ఫేక్ అనుకుంటారు. ఫేక్ నాకు ఎగరేసే అవసరం ఏముంది చెప్పరు. ఫేక్ లోడ్ మీ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది బయటకు లీక్ అయింది. ఇది మీ అకౌంటేనా? నాదే. దాన్ని నువ్వు గోక్కున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. మీరు ఒక ఇంటర్వ్యూకి 100 కోట్లు తీసుకుంటున్నారన్న దానికి నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది, చూపించమంటారా? నేనా? మీరే. ఓరెడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. అంటారు. ఎవరు ఎన్నైనా సృష్టించవచ్చు. 100 కోట్లే? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అది ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్ కనుకోండి ఒక 5 lakhs. ఆ విధంగా ఇది వస్తుంది. అది ఇది పని చేయాలి, తర్వాత ఇది పని చేయాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? నన్ను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకొని ఇల్లీగల్ మనీ ఇది. ఇలా జనాన్ని మోసం చేయడం తప్పు కదరా. మోసపోవడం వాళ్ళ తప్పు కానీ మోసం చేయడం నా తప్పు ఎలా అవుతుంది? వేరే వేరేవన్నీ చెప్తూ వాళ్ళని మభ్యపెట్టి టెలిగ్రామ్ లింకుల్లోకి తీసుకొచ్చి ఆడిస్తారు. మేము ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న తప్పదు సాబ్, ఒకటి ఇచ్చుకోండి సాబ్.